మన దేశపు విద్యా విధానంలోని లోటుపాట్లు, సమస్యలు సరిదిద్దడం ఉపాధ్యాయుని ప్రథమ కర్తవ్యం అన్నది మనందరం నమ్ముతాం. విధి నిర్వహణలోని ఒడిదుడుకులు వీర సైనికుల్లా ఎదుర్కొని భారతదేశం ఒక ఆదర్శ ప్రజాస్వామ్యంగా ప్రపంచం ముందు నిలబెట్టే సమయం ఆసన్నమైంది. బోయవాడు పావురాలు కథ మనం పిల్లలకి ఎన్నోసార్లు బోధించాం. ఇప్పుడు చేసి చూపెట్టి పిల్లల్ని గౌరవనీయమైన ప్రపంచ నాగరికులుగా తీర్చిదిద్దుదాం. దీనికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధంగా ఉన్నది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి మానవ హక్కులను ప్రకటించి 77 సంవత్సరాలు దాటే. తర్వాత పిల్లల హక్కులను ప్రకటించి 37 సంవత్సరాలు దాటే. పిల్లల హక్కులతో మానవ హక్కులను సాధించగలమన్న నా ఆలోచన, దానికి తగిన విద్యా అర్హత NLSI నుండి పొందిన తర్వాత చేసిన ప్రయోగాలు, స్వామి విద్యావాహిని ఫలితం టు విన్ హ్యూమన్ రైట్స్, ఆనర్ చైల్డ్ రైట్స్ వెనుక స్వామి హస్తం ఉందని నేను దృఢంగా నమ్ముతాను. ఉపాధ్యాయులుగా పిల్లల పట్ల మన కర్తవ్యం మనసా వాచా కర్మణ నిర్వహించి ప్రతి గ్రామం ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది స్వామి 100వ జన్మదినోత్సవం అత్యంత వైభవంగా జరుపుకుంటూ ప్రేమ సాయికి స్వాగతం పలుకుదాం. సాయిరామ్ అండ్ జై హింద్. వృత్తిపరంగా మీ జీవితంలో మరుపురాని సంఘటన ఏమిటండి అన్న స్వాతి మాసపత్రిక ప్రశ్నకు జస్టిస్ ఆవుల సాంబశివరావు గారి జవాబు. మరొకసారి మనందరినీ మన గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఆయన అనుభవం ఆయన మాటల్లో. నాకు కలిగిన అనుభూతి ఒకటి చెప్తాను. ప్రతి మనిషి జీవితంలోనూ చిరకాలం మనసులో నిలిచి ఉండే అనుభవాలు చాలా ఉంటాయి. అటువంటివి లేకపోతే బ్రతికే నిస్సారం. నేను రాష్ట్ర లోకాయుక్తగా పనిచేస్తున్న రోజుల్లో 80 ఏళ్ళు దాటిన వృద్ధ దంపతులు నా పోస్టులో ఒక ఫిర్యాదు పంపారు. వారికి సంతానం లేదు, ఆధారం మరెవరూ లేరు. ఉన్నదల్లా 3 ఎకరాల మెరక పొలం, దాని మీద వచ్చే కొలది ఆదాయంతో బ్రతుకుతున్నారు. దాన్ని కాస్త ప్రభుత్వం వారు తీసుకున్నారు. డిప్యూటీ కలెక్టర్ దానికి మార్కెట్ ధర నిర్ణయించారు. ఆ వృద్ధులు దాన్ని అంగీకరించారు. ఇది జరిగి అప్పటికి 7 ఏళ్ళు అయింది. అయినా ప్రభుత్వం ఆ మొత్తాన్ని వారికి చెల్లించలేదు. పాపం ఆ పండు ముదుసళ్ళు అన్నేళ్ళు ఎదురు చూస్తూ జీవోత్సవాలుగా జీవితాలు లాగుతున్నారు. వస్తులున్నారు, కట్టుబట్టలు లేక అవస్థలు పడుతున్నారు. ఎన్ని మొరలు పెట్టుకున్నా అధికారి దేవతలు కరుణించలేదు. చివరకు లోకాయుక్త సంగతి విని నాకు ఫిర్యాదు పంపారు. వెంటనే విచారించి తక్షణ చర్య తీసుకోవాల్సిందని, నాకు 3 రోజుల్లో వర్తమానం అందించాలని జిల్లా కలెక్టర్కు రాశాను. ఆయన అలా చేసి 2 రోజుల్లో వృద్ధులకు ఇవ్వవలసిన డబ్బును వడ్డీతో సహా చెల్లించాడు. నాకు ఆ సంగతి తెలిపాడు. ఇంతలో ఆ వృద్ధ దంపతుల వేలిముద్రలతో ఒక ఉత్తరం వచ్చింది. బాబు సాంబశివరావు గారు, నీ దయ వల్ల మాకు డబ్బు వచ్చింది. రాత్రి కడుపు నిండా తిండి తిన్నాం. 100 ఏళ్ళు వర్ధిల్లు తండ్రి, మలమల్లాడే పొట్టలకు అన్నం పెట్టించావు అని రాశారు. ఆ అనుభవాన్ని నేను ఉన్నంత వరకు ఎలా మర్చిపోగలను? నా పదవి సార్థకమైందని అనుకున్నాను. సాయిరామ్. నా పేరు నరేంద్ర. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఇది వేమన శతకంలోటి పద్యం. ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము, ప్రశ్నతోడ పెరుగు ప్రాభవము, ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకమ్మురా, విశ్వదాభిరామ వినురవేమ. ఐకమత్యమొక్కటావశ్యకంబెప్పుడు, దాని బలిమినెంత అయిన గూడు, గడ్డి వెండి పెట్టి కట్టరా ఏనుగు, విశ్వదాభిరామ వినురవేమ.